ఈ శబ్దం అయితే ఆరంభం అవుతుంది మనస్సు నుండి. చెప్పాలంటే అందుకోసమే మన ఈ మనసు ఇంత మహత్వపూర్ణమైనది. మీరు చూడండి, మనసే కదా ఇదంతా చేస్తూ ఉంటుంది. మనసే కదా కలల్ని కంటూ ఉంటుంది. మనసే కదా ఆ కలను సాకారం చేసుకోవడానికి మనల్ని కష్టపెట్టడం వైపుకి నెడుతుంది. మనసే దురాశ అనే తలపులో బంధింపబడుతుంది. ఈ మనసే అభిమానం అనే పరదా వెనకాల దాక్కునుంటుంది. ఇక ఈ మనసే మిమ్మల్ని వినాశనం వైపు కూడా తీసుకెళ్లగలుగుతుంది. కానీ దీనికి పరోపకారం అనే ఆనందం దొరికిందంటే అప్పుడు మీరు చెయ్యలేని గొప్ప కార్యం అంటూ ఏదీ ఉండదు. కానీ ఈ మనసు ఏంటి అసలు? దీని గురించి నేను 2 శబ్దాల్లో చెప్పచ్చు. 2 సరళమైన శబ్దాలు. మొదటిది ఒక నైపుణ్యం కలిగిన సేవకుడు, రెండవది సమస్యను తీర్చే యజమాని. అప్పుడు మీ ఈ మనసు మీ అదుపులో ఉందా, లేదా మీ మనసు మీ సేవకుడా, లేక మీ అస్తిత్వమా? కానీ మీ మనసు అనేది ఏదైతే ఉందో అది మీ కర్మలపై నియంత్రణ చేయగలదా, లేదా ఈ మనసు మీ యజమానా? అదే అయితే మీ వినాశనం నిశ్చితం. మీ ఈ మనసుని అదుపులో ఉంచుకోండి, కానీ అది ప్రేమతో మాత్రమే. రండి, అందరూ నాతో పాటు ఆనందంతో చెప్పండి, రాధా కృష్ణ.